సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో విలేజ్ లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు ఘనంగా సన్మానించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సభ్యుడు డప్పు అరవింద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడిల శ్రీకాంత్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ సుమలత, శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గెలిచిన 12 కౌన్సిలర్లను గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దగ్గర 1,00,000 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మనకు సేవ్ చేయడానికి ఈరోజు ప్రజా జీవితంలోకి అడుగు పెట్టిండు. మంచిగా మీరందరూ పెద్ద మనసుతోటి పెద్దలంతా ఆశీర్వదించి ముందుకు నడిపియాలి. అదేవిధంగా మనకు 14వ వార్డు నుంచి మా అన్న జనార్దన్ రెడ్డి గారు, మా వద్దమ్మ వారు 3 సార్లు వార్డు మెంబర్గా చేసి మంచి అనుభవం ఉంది. వారు మన బాలమణి గారు మాజీ సర్పంచ్ గారి మీద గెలవడం జరిగింది. నల్లలో నీళ్ళు ఆగకుండా ఎట్లా రావాలి, లైట్లు పోతే ఎట్లా టైంకు లైట్ లేపియాలి, ఈ ఆలోచన ఉన్నది. వాళ్ళ దగ్గర ఎంత పొలం ఉన్నది, వాళ్ళకించి సగం ఎట్లా గుంజుకుందాం, ఈయనకు ₹1 కోటి వచ్చినాయి, అడమైన మాటలు చెప్పి ఎట్లా గుంజుకుందాం, ఈ ఆలోచన లేదు మాకు. మా ఆలోచన ఒకటే, అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాలు. ఊళ్ళో రోడ్లు లేవు, మోరీలు లేవు, మీరు అంటే ఇబ్బంది పడతారు. కానీ వీటికించి మనం అట్లా హైవేకి రోడ్ అది ఒక బండి పోతే ఇంకో బండి పోదు. అదేంటి చేసిండు, ఇంటి ముంగట్టించే రోడ్డు వేయచ్చు కదా. రోడ్డు ఆపినా ఎవరన్నా, నువ్వు ఆపినావమ్మా? రోడ్డు వేస్తేమన్నా రైట్ వేసినావు.